ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము 103వ కీర్తన 2వ వచనం చదువుతున్నాను. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన సన్నిధానంలో సంతోషించాలి. దేని కొరకు సంతోషించాలి? ఆయన చేసిన ప్రతి ఉపకారములలో. మనుషుల ఆలోచన ఏ విధంగా ఉంటుంది అంటే, ఉపకారము కన్నా అపకారము చేసిన వారిని మనం బాగా జ్ఞాపకం పెట్టుకుంటాం. ఈ జ్ఞాపకం పెట్టుకున్న దానిలో మనం ఏం చేస్తాం? అపకారం చేసిన వారికి తిరిగి అదే పని చేయటానికి ప్రయత్నం చేస్తాం. దీన్ని ఒకవేళ కొంచెం త్రిప్పి ఆలోచన చేస్తే, దేవుని సన్నిధానంలో జీవిస్తున్న మనము కూడా అనేక సార్లు ఆయనకు అపకారము చేసినట్టుగానే, అనేక సార్లు ఆయన మాట వినకుండా ఆయనకు విరుద్ధంగా బ్రతికిన వారంగానే ఉన్నాం. ఒకవేళ అది ఆయనకు ఇష్టమైనది కానప్పుడు ఆయన మనల్ని కూడా జ్ఞాపకం పెట్టుకోవాల్సి వస్తే, చేసిన ప్రతి తప్పును బట్టి, క్షమించరాని నేరాన్ని బట్టి, పాపాన్ని బట్టి మనల్ని ఆయన క్షమించకుండా ఒకవేళ జ్ఞాపకం పెట్టుకుంటే మనం ఏమవుతాం? ఆయన అనేకమైన ఉపకారాలు మన బ్రతుకుల్లో జరిగించినాడు. ఎన్నో లెక్కకు మించిన ఉపకారాలు. అట్టి ఉపకారాలను బట్టి ఆయన సన్నిధానంలో మనం సంతోషించే వారముగా మన బ్రతుకులు కొనసాగాలి. చాలాసార్లు దేవుడు నాకేం చేశాడంటూ నిరుత్సాహపడిపోతాం, ఆగిపోతాం. ఈ ప్రయాణాన్ని ఇంకా ఆయనతోనే ఏంటి ముందు కొనసాగేది అంటూ చాలాసార్లు మనము దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయిన మనసు కలిగిన వారముగా ఉంటాం. కానీ మన బ్రతుకులలో చేసిన మేళ్ళు ఎన్నో మనకు బాగా తెలుసు కదా. అవట లెక్కకు మించిన ఉపకారాలు మన బ్రతుకుల్లో జరిగించి నిలబెట్టినాడు. ఈ యొక్క ఉదయకాలము ఆయన చేసిన ప్రతి మేలును తలపోసుకోవా. ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి, ఇచ్చిన మంచి బిడ్డల్ని బట్టి, ఇచ్చిన గృహాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి, నీ రాకపోకలలో మేలుకరమైన భద్రమైన ప్రయాణాలను నీకిస్తున్న స్థితిని బట్టి, నువ్వు చిక్కుముళ్ళలో ఉన్నప్పుడు, నువ్వు ఆపదల్లో ఉన్నప్పుడు, కష్టమైన పరిస్థితుల్లో నీవు ఉన్నప్పుడు నిన్ను మార్చి నిలబెట్టాడే, ఆ నిలబెట్టి నడిపిస్తున్న ఆ యేసయ్యకు నీకు కాపుదల ఇచ్చి ఆ కాపుదలలో బహు గొప్పగా నిలబెట్టి నడిపిస్తున్న యేసయ్యకు ఇట్టి ఉపకారాల కన్నా మించిన ఉపకారాలు ఈ ప్రపంచంలో చేసిన వారు ఎవరున్నారు? నీ కొరకు ఏది చేసినా బదులుగా వారు మరొకటేదో ఆశిస్తారు. కానీ యేసయ్య ఆయన మనకిచ్చే ప్రతి మేలను, ఆశీర్వాదాలకు బదులుగా ఆయన సన్నిధానంలో నమ్మకమైన, సంతోషకరమైన జీవితం కలిగి ఉండాలని ఇష్టపడుతున్నాడు. అటు నమ్మకమైన యేసయ్యను మన కొరకై ఆ కలువరి శిలువలో రక్తాన్ని కార్చి బలియాగమై రక్షణనిచ్చిన యేసయ్య ఈ ఉపకారానికి మించినది మరింకొకటి ఈ లోకంలో ఏది లేదు. ఈ యొక్క ప్రయాణంలో ఆయన చేసిన ప్రతి మేళ్లను బహు గొప్పగా ఆస్వాదిస్తూ, అనుభవిస్తూ ఆయన కలిగి ముందు కొనసాగుదాం. ఆనందంతో కొనసాగుదాం. కీడు కలిగినప్పుడు దుఃఖపడి ఆయనను దూరంగా వెళ్ళే వారంగా కాకుండా ప్రతి పరిస్థితుల్లో ఆయన్ను కలిగి వెళ్ళే వారంగానే ఉందాం. ఆయన కీడు వెనక ఆశీర్వాదాన్ని పంపించే దేవుడు. గాయము తర్వాత ఆ గాయాన్ని కట్టి తిరిగి నిలబెట్టి నడిపించేవాడు ఆయనే. ఆయన మేళ్లను తలపోసుకునే వారంగా, చేయబోయే గొప్ప కార్యాలను తలపోసుకొని ముందు కొనసాగు వారంగా, నిరీక్షణ కలిగి కొనసాగు వారముగా దేవుడు మనందరినీ స్థిరపరచునుగాక. అట్టి నమ్మకమైన జీవితంలో, సంతోషంలో, ఆనందంలో ఆయనతో కలిగి మనము కొనసాగుటకు ఆయన వాక్కును ఆధారం చేసుకొని ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెను. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే స్తుతులు, వందనాలు. నువ్వెన్నో మేళ్లను, దీవెనలు, ఆశీర్వాదాలు ఇచ్చినావు అయ్యా. నా తండ్రి, నీకు సన్నిధానంలో సంతోషించే, ఆనందించే చక్కని జీవితాన్ని ఇచ్చినావు. నా తండ్రి, కొన్నిసార్లు మేము అడిగినది పొందుకోలేదని నీ పైన తండ్రి మేము ఎన్నోసార్లు నేరం మోపిన వారముగా అయిపోతున్నాం అయ్యా. వెనుకకు తిరిగి చూచినప్పుడు మా బ్రతుకు ప్రయాణంలో ఇది వరకు నా తండ్రి మేము ఎన్నడూ చూడని మేళ్లను మీరు మా కొరకే ఇచ్చినారు, నిలబెట్టినారు.
ఎన్నోసార్లు మరణ పడక నుండి లేవనెత్తినారు నా తండ్రి. మరెన్నోసార్లు మా కుటుంబాల్లో ఉన్న చిక్కుముళ్లను విడదీసి నా తండ్రి సజావుగా సాగింపజేసినావు. మా బిడ్డల కొరకు, మా ఉద్యోగాల కొరకు, వ్యాపారాల కొరకు నీ సన్నిధానంలో మొరపెట్టినప్పుడు నువ్వెన్నో మేళ్ళనిచ్చినావు అయ్యా. నువ్వు చేసిన ఉపకారములలో దేనిని కూడా మేము మరవకుండా నిన్ను, నీ నామస్మరణ కలిగి నీ యొక్క సన్నిధానంలో నీ రెక్కల నీడలో నమ్మకమైన జీవితం బ్రతుకుటకు నీ కృపలో భద్రపరిచి నడిపించమని స్తుతులు చెల్లిస్తూ ఈ దిన దీవెన ఆశీర్వాదాలతో నింపమని, అట్టి నమ్మకమైన జీవితంలో ప్రతి కుటుంబాన్ని నిలబెట్టమని ఈ యొక్క వాక్యము ద్వారా బలపరచబడుతున్న ప్రతి బిడ్డను మీ దయగల చేతికి అప్పజెప్తూ స్తుతులు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.